పల్లవి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మనము ఇప్పుడు వరలక్ష్మి వ్రతం యొక్క విశిష్టత, వరలక్ష్మి వ్రతం చేస్తే కలిగే లాభాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వరలక్ష్మి మాత అనేది ఈ అష్టలక్ష్ములలో చాలా ముఖ్యమైన రూపము. ఈ వరలక్ష్మి వ్రతాన్ని శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు భక్తి శ్రద్ధలతో ఆచరిస్తాము. ఈ వ్రతాన్ని ముఖ్యంగా వివాహితలు ఆచరిస్తారు. ఈ వరలక్ష్మి వ్రతం అనేది సాక్షాత్తు స్కాంద పురాణంలోనే చెప్పబడి ఉంది. ఈ వ్రతాన్ని ముఖ్యంగా దక్షిణ భారతదేశంలోనూ, అందులోనూ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక రాష్ట్రంలో ఎక్కువగా ఆచరిస్తూ ఉంటారు వివాహితలు. ఈ వరలక్ష్మి వ్రతాన్ని శ్రావణ మాసంలో, ఇంతకుముందు చెప్పుకున్నట్టే శ్రావణ మాసంలో శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు మనం ఆచరిస్తాం. అయితే ఆ ఇంట్లో పరిస్థితులను బట్టి కొందరు మొదటి వారము, లేదా కొందరు 3వ వారము, కొందరు 4వ వారం, ఇంట్లో పరిస్థితులను బట్టి వారి అవకాశాలను బట్టి చేసుకుంటూ ఉంటారు. కాకపోతే స్కాంద పురాణంలో చెప్పింది అయితే మాత్రం పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు. ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తే కనుక ముఖ్యంగా సౌమాంగళ్య సిద్ధి, సుమంగళిగా బ్రతుకుతారు బ్రతికినంత కాలము మహిళలు. అలాగే సర్వ సౌభాగ్య సిద్ధి, అలాగే పుత్ర పౌత్ర ధన ధాన్య సమృద్ధి, అలాగే వ్యాపార వృద్ధి, ఇలాంటివి ఇహలోకము మోక్షమునకు సంబంధించిన అన్ని విషయాలు ఇందులో ఈ వరలక్ష్మి వ్రతంలో మనకు చెప్పబడి ఉన్నాయి. వీటిని గనక, ఈ వరలక్ష్మి వ్రతాన్ని గనక భక్తి శ్రద్ధలతో ఆచరిస్తే ఇవన్నీ చేకూరుతాయని సాక్షాత్తు ఆ పరమశివుడే గౌరీదేవికి తన నోటి ద్వారా చెప్పడం జరిగింది. అదే తర్వాత భూలోకంలో వ్యాపించింది. ఈ వరలక్ష్మి వ్రతం చాలా గొప్ప వ్రతము. దీన్ని భక్తి శ్రద్ధలతో ఆచరిస్తే కనుక మనం ఇంతకుముందు చెప్పుకున్న సర్వ సౌమాంగళ్య సిద్ధి, సర్వ సౌభాగ్య సిద్ధి, పుత్ర పౌత్ర ధనధాన్య సమృద్ధి ఇవన్నీ చేకూరుతాయి. ఈ స్కాంద పురాణంలో చెప్పబడిన ఈ వరలక్ష్మి వ్రతాన్ని, దీనికి సంబంధించి కూడా ఒక కథ ఉంది. సాక్షాత్తు ఆ పరమశివుడే గౌరీదేవికి చెప్పిన కథ. మగధ సామ్రాజ్యంలో కుండినము అనే నగరంలో చారుమతి అనే ఒక పతివ్రత ఉంటుంది. ఆ కుండినం అనే నగరం కూడా చాలా బంగారు గోడలు, బంగారు ప్రాకారాలతో ఉంటుందని పురాణంలో చెప్పబడి ఉంది. మగధ సామ్రాజ్యం అంటే ప్రజెంట్ డే బీహార్. సో ఆ కుండినం అనే నగరంలో ఈ చారుమతి అనే పతివ్రత ఉంటుంది. ఆమె చాలా మౌనంగా మాట్లాడుతుంది, సాధ్యమైనంత మౌనంగా ఉంటుంది. అలా శుభ్రంగా ఉంచుకుంటుంది ఇల్లును కూడా, అలాగే వాకిలిని కూడా ముగ్గులు వేసుకొని చక్కగా ఉంచుకుంటుంది. ఎవరైతే తమ ఇంటిని శుభ్రంగా ఉంచుకుంటారో, తమ వాకిలిని శుభ్రంగా ఉంచుకుంటారో, ఏ ఇంటి ఇల్లాలైతే మితముగా మాట్లాడుతుందో, అవసరం ఉన్నప్పుడు మాత్రమే మాట్లాడుతుందో, ఏ వివాహిత మహిళ అయితే భర్త అత్తామామల సేవ చేస్తుంటుందో, వారికి తగ్గట్టుగా ఉంటుందో, ఆ ఇంట్లో తప్పకుండా లక్ష్మీదేవి స్థిర నివాసం అనేది ఏర్పరచుకుంటుందని పెద్దల మాట. అలాగే ఈ చారుమతికి కూడా ఇవన్నీ లక్షణాలు ఉంటాయి. కాబట్టే సాక్షాత్తు ఆ లక్ష్మీదేవే ఈ చారుమతి పట్ల ఎంతో సంతృష్టి చెంది తనకు కలలో కనబడి వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోమని సలహా ఇచ్చి ఆ చారుమతి యొక్క ఉన్నతికి, కుటుంబ ఉన్నతికి, వ్యక్తిగత ఉన్నతికి దోహదపడుతుంది. ఈ వరలక్ష్మి వ్రతం ఆచరించి చారుమతి తన బ్రతికినంత కాలం సుమంగళిగా బ్రతికింది. అలాగే తను ఒక్కదే చేసుకోవడం కాకుండా చుట్టుపక్కల మహిళలకు కూడా చెప్పి అందరినీ కలుపుకొని తన ఇంట్లోనే ఆ వ్రతాన్ని ఆచరించి తన వృద్ధికి, అలాగే సమాజ వృద్ధికి, శ్రేయస్సుకి కూడా దోహదపడింది ఆ చారుమతి అనే పతివ్రత. ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించటం వలన మానసికంగా, ఆరోగ్యంగా, అన్ని విధాలుగా, శారీరకంగా అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉంటారు. ఈ మహిళలకు ఇది చాలా ముఖ్యమైనది. ఈ వరలక్ష్మి వ్రతం అనేది మనం శ్రావణ మాసంలో ఆచరిస్తాం. ఈ శ్రావణ మాసం అనేది అటు విష్ణుమూర్తికి, ఇటు పార్వతీదేవికి, అటు శివుడికి, ఇటు లక్ష్మీదేవికి అందరికీ ప్రీతిపాత్రమైన మాసమే ఈ శ్రావణ మాసం. ఈ లక్ష్మీదేవి పుట్టింది కూడా ఈ శ్రావణ మాసంలోనే. హాలాహలం పుట్టినప్పుడు, అమృతం పుట్టినప్పుడు, ఆ క్షీరసాగర మథనం జరిగినప్పుడు ఈ లక్ష్మీదేవి కూడా పుడుతుంది. అది ఈ శ్రావణ మాసంలోనే అని కొందరి పెద్దల మాట. కాబట్టి ఈ వరలక్ష్మి వ్రతం అనేది చాలా గొప్పది. వివాహితులైన మహిళలు తమ పెద్దల అనుమతి ప్రకారము, పెద్దల సలహా ప్రకారము, పెద్దలు అంటే తమ అత్తగారు, మామగారు, ఇంటి పెద్దలు ఎవరైతే ఉంటారో భర్త, వారి సలహా సూచనల మేరకు ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించి తప్పకుండా సకల సిద్ధులను పొందండి. ఈ వరలక్ష్మి వ్రతాన్ని చేసేటప్పుడు భక్తి చాలా ముఖ్యము. తమ మనస్సును ఆ అమ్మవారి పాదాల చెంత, అంటే తమ ఆత్మ సమర్పణ చేసుకొని చక్కగా భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరించండి. సత్ఫలితాలను పొందండి. శుభం భూయాత్.